యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సిప్పోరాతో ఏకమై పొలం అమ్మెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరొక పర్యాయం అనగా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమంలో మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి మీకు నాకు ఉన్నటువంటి ఒక వక్తకి, ఒక వీక్షకునికి, ఒక శ్రోతకి మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మనందరినీ దేవుడు పిలిచాడు. అందరినీ అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ అని నేను అనడం లేదు. పిలవబడిన వారు అని అనుకుంటున్న వారందరినీ దేవుడు పిలిచాడు. అలాగని అనుకుంటున్న వాళ్ళందరినీ పిలిచాడని కూడా అనడానికి వీల్లేదు. కొంతమందిని దేవుడు పిలిచాడు. దేవుడు అందరినీ పిలవలేదు, కొంతమందిని పిలిచాడు. పిలిచిన వారందరినీ ఉద్దేశించి ఆ పిలువబడిన వారిని ఐక్యపరచాలి. ఆ పిలువబడిన వారందరూ ఒకటిగా ఒక ఉద్దేశం కొరకు వారిని పిలిచాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని క్రీస్తు యేసుతో, తన కుమారునితో అనగా తనతో సహవాసం కొరకు, స్నేహం కొరకు మనల్ని పిలిచాడు. లోకంతో స్నేహం కోసం కాదు, శరీరాశలతో స్నేహం కోసం కాదు, మనల్ని తనతోనే, సృష్టికర్త స్వయంగా తనతో స్నేహం చేయడానికి సృష్టించబడిన వాడిని పిలిచాడట. పుట్టించాడని కాదు, పుట్టించి పిలిచి ఆయనకు ఇంకా ఎదురు చూస్తున్నాడు స్నేహం చేస్తానని. తాను స్నేహం చేస్తున్నాడు, స్నేహ హస్తం చాపుతున్నాడు. మనం కూడా స్నేహ హస్తం చాపి కరచాలను ఇచ్చి లేదా ఆలింగనం చేసుకొని మనం స్నేహాన్ని కొనసాగించాలి అనేది ఆయన బుద్ధి. ఆయన రాకడ వరకు ఈ స్నేహం కొనసాగాలి. భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి సంబంధం అది తాత్కాలికం కాదు, 70-80 సంవత్సరాలు కాదు. మనిషికి మనిషికి ఉన్నటువంటి సంబంధాలు, లేకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఉండే కాలం 70-80 సంవత్సరాలు కావచ్చు. కానీ మనిషికి దేవునికి ఉన్నటువంటి సంబంధం, మనిషి మధ్యలో అంతర్ధానమైపోవచ్చు, అదృశ్యమైపోవచ్చు, మాయమైపోవచ్చు, లేకపోతే మరణించవచ్చు. కానీ దేవుడు మరణించని దేవుడు. మరణించిన మనిషి కోసం ఎదురు చూస్తూ మరణించిన మనిషిని మరలా మరణంలోంచి లేపి తనతో కూడా ఉంచుకోవడానికి ఒక మహిమ శరీరాన్ని ఇచ్చి, ఆ మరణించే స్వభావము కలిగిన మానవుని యొక్క శరీరాన్ని మట్టిలో కలిపివేసి ఆ శరీరమునకు బదులుగా అతనికి ఒక నూతనమైన శరీరము, మరణము లేని శరీరమును అనుగ్రహించిన, మరణము లేనటువంటి మన దేవుడు, మరణమును జయించిన మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభుతో స్నేహం కోసం మనం పిలువబడ్డాం. అదే సమయంలో మనం ఒకరితోనొకరు స్నేహం చేసుకుంటున్నాం. ఈ సహవాసం, సంఘం, లేకపోతే ఫెలోషిప్ ఇవన్నీ జరుగుతున్నాయి. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత దినాల్లో మనం అపోస్తల కార్యములు 4వ అధ్యాయ ధ్యానాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం అపోస్తల కార్యములు ఈ దినం నుంచి 5వ అధ్యాయం నుంచి కొన్ని ధ్యానాలు, బహుశా ఒక 10-15 ధ్యానాలతో మనం ఆపేసుకొని తర్వాత 6వ అధ్యాయంలోకి వెళ్తాం. ఇలా మెల్లగా మనం కొద్దిగా స్పీడ్గా ఈ సంవత్సరం ముగిసేలోపు మనము ఈ ధ్యానాలు ముగించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానిద్దాం. నిన్నటి ఎపిసోడ్లో మీకు చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయి అనుకుంటాను. విన్నవాళ్ళు అందరికీ కాదు. ఒకళ్ళు వినని వారు ఉంటే ఏం చెప్పారా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. చూడని వారు, వినని వారు ఉన్నట్లయితే వారి కొరకు కూడా కొన్ని మాటలు నేను త్వరగా జ్ఞాపకం చేసి మత మార్పిడిని గురించి మాట్లాడుకుందాం. అంటే మతం మారాలా మారకూడదా, మతము మారాలా మారకూడదా అనేది ఎవరెవరి వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎవరు ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ మతంలోనైనా ఉండడానికి వారికి వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంది. భగవంతుడు అట్టి స్వేచ్ఛనిస్తున్నాడు. అదే సమయంలో రాజ్యాంగం కూడా, భారతదేశపు రాజ్యాంగం భారతీయ పౌరులకి ఒక స్వేచ్ఛను అనుగ్రహించింది. అలాగైతే మిగతా రాజ్యాంగాలు కూడా ఇటువంటి స్వేచ్ఛను అనుగ్రహించి ఉంటాయి. లేదు పలాని మతం ఒకదాన్నే మీరు స్వీకరించాలి అనేటువంటి నియంతృత్వ ధోరణి లేక ప్రభుత్వాలలో లేదా దేశంలో కనిపించకూడదు. నాయకత్వపు ధోరణి తప్ప నియంతృత్వపు ధోరణి ఉండకూడదు. మేము చెప్పిందే, మేము ఆచరించిందే అనే విధానం కాదు. మతము అనేది వ్యక్తిగతమైన విషయం, పర్సనల్ థింగ్.
ఈ పర్సనల్ థింగ్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని ప్రాపగేట్ చేయొచ్చు. దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఎక్కడున్నాయి చెప్పండి? ఎందుకు చెప్తున్నానంటే మత మార్పిడి అనేది జరుగుతుంది, బలవంతంగా జరగడం లేదు. బలవంతంగా కూడా జరుగుతుండొచ్చేమో, ఏ 10% జరగచ్చు, 10% లోపే జరగచ్చు. ఒకవేళ క్రైస్తవేతర సోదరి సోదరులు గగ్గోలు పెడుతున్నట్లుగా మత మార్పిడే జరుగుతూ ఉన్నట్లయితే ఇంకా క్రైస్తవత్వం 10% లోపే ఉండదు. ఇన్ని సంవత్సరాల మత మార్పిడి, బలవంతపు మత మార్పిడిలో కనీసం ఒక 50% మంది అయినా క్రైస్తవుడు అయిందేవాళ్ళు. కానీ అటువంటి జరగడం లేదు. బలవంతపు మత మార్పిడి జరుగుతుంది అనడానికి ఎటువంటి బలమైన ఆధారాలు లేవు, మన దగ్గర ఆధారాలు లేవు. ఊరికే ఆరోపణలు మాత్రమే, ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే. కారణం ఏంటంటే దీంట్లో బ్యాక్ స్లైడ్ అయ్యేవాళ్ళు ఉన్నారు, దీంట్లోంచి బయటికి వెళ్ళేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దీంట్లోంచి బయటికి వెళ్ళేవాళ్ళు ఏదో ఎవరో బలవంతపు మత మార్పిడి చేస్తే వెళ్తున్నారని నేను అనలేదు. వెళ్తున్నారు కొంతమంది, ఒక 5%, 10% లోపు వెళ్తున్నారు ప్రజలు. విసిగిపోయి స్థానిక సంఘంతోనో, కుటుంబ సభ్యులతోనో, లేకపోతే ఎవరితోనో ప్రార్థన చేసినప్పటికీ ఫలితాలు దొరకపోవడం, వేరు వేరు కారణాలను బట్టి వదిలిపెట్టేవాళ్ళు వదిలిపెడుతున్నారు. యేసు ప్రభు దగ్గర శిష్యులుగా ఉన్న వాళ్లే 58 మంది ఒక సందర్భంలో వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు యేసు ప్రభు యొక్క విధానాల్ని బోధిస్తున్నటువంటి బోధకుల దగ్గర నుంచి కూడా సులభంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే మత మార్పిడి ద్వారా ఒక 5%, 10% చేర్చబడిన ఒక 5%, 10% కొంతమంది క్రైస్తవేతర సోదరి సోదరులు కూడా ఏవో ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి అలా అంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. కాకపోతే స్థిరంగా ఉన్నవాళ్ళు మాత్రం అలాగే ఉండిపోయారు. ఆ స్థిరంగా ఉన్న వాళ్ళని మనం ఆధారంగా చేసుకొని ఏదైనా మాట్లాడాలి. కానీ వస్తూ పోతున్న వాళ్ళని ఉద్దేశించి ఒకవేళ వస్తున్న వారిని బట్టి మీరు మత మార్పిడి, బలవంతపు మత మార్పిడి అనొచ్చు. లేదు అంటే వెళుతున్న వారి గురించి గర్వాపసి అని మేము ఆరోపణ చేయొచ్చు. ఏదేమన్నప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక మతం అన్న తర్వాత దేంట్లో ఒక ఆఫీస్ ఉంది, దాంట్లో ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. ఎంప్లాయీస్ కొంతకాలం పని చేస్తారు, మాకు ఇష్టం లేదనుకో వేరే ఆఫీస్ని, వేరే కంపెనీని ఎంచుకుంటారు. అది కామన్. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విజ్ఞతకు మనం వదిలిపెట్టాలి తప్ప ఎందుకు అలాగా, ఏంటి ఇలాగా అని పిచ్చి ప్రశ్నలు మనం అడుగుతుంది. భారతదేశం విశాలమైన దేశం, దీంట్లో ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉంది, డైవర్సిటీ అమాంగ్ యూనిటీ అమాంగ్ డైవర్సిటీ ఉంది. అంటే రకరకాల మతాలు అయినప్పటికీ ఒక దేశం, రకరకాల కులాలు అయినప్పటికీ ఒక దేశం. నేను కులం పక్షాన, మతం పక్షాన, దేశం పక్షాన మాట్లాడాలి, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మత మార్పిడి అనేది ఇట్స్ న్యాచురల్. సత్యము బోధిస్తున్నప్పుడు సత్యం వైపు ప్రజలు మొక్కుతారు, సత్యం వైపు ప్రజలు మళ్ళుకుంటారు. తాము అభ్యసిస్తున్నా, తాము చేస్తున్నటువంటి దానికన్నా శ్రేష్టమైనది కనిపించినప్పుడు ఓకే, ఇదేదో ఇంకా బాగుండే, వి విల్ గో ఫర్ దాట్. ఇది బాగలేదు కాబట్టి అక్కడికి వెళ్తాం. ఇంట్లో బాగలేదు కాబట్టి హోటల్లో భోజనం చేస్తున్నారు. ఇంట్లోనే చక్కగా ఉందంటే ఇంట్లో భోజనం చక్కగా ఉండదు అని నేను అనలేదు. కొంతమంది కొత్త రుచి కోసం హోటల్కి వెళ్తున్నారు. అలాగే ఒక దాంట్లో సంతృప్తులు కానప్పుడు మరొక దాంట్లో వెళ్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యూదా మతంలో సంతృప్తులు కాని ప్రజలు. యూదా మతంలో మిస్టేక్స్ ఏంటి, మిస్టేక్స్ ఉన్నాయా లేదని నేను ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం లేదు. యూదా మతం గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో యూదా మతం గురించి చాలా మందికి అవగాహన లేదు. ఎందుక మైనర్ రిలీజియన్, దాని గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ఒక నూతనమైన మార్గాన్ని ఎంచుకున్నారు, ఉంచబడినటువంటి ఏర్పాటు చేయబడిన నూతన మార్గాన్ని వెంబడించడం ఆరంభించారు. దాని ద్వారా మార్పులు జరిగే ఆ నూతనమైన మార్గం క్రైస్తవత్వంగా గుర్తించబడింది. దేవుని స్తోత్రం. యూదా మతంలో కూడా ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి, పరిచయం నుంచి చదువుకలి ఇలాగా అటు ఇటు ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు, కామన్. అది ప్రొటెస్టెంట్లో నుంచి క్యాథలిక్లోకి, క్యాథలిక్ నుంచి ప్రొటెస్టెంట్లోకి, లేదా ప్రొటెస్టెంట్ అనేటువంటి పడిన గ్రూప్లోనే, ఆ పెద్ద గ్రూప్లోనే కొంతమంది పెంటికోస్టల్ వైపు, కొంతమంది బ్యాప్టిస్ట్ వైపు, కొంతమంది బ్రదరన్ వైపు, ఇలా వాళ్ళకు తోచిన విధంగా అటు ఇటు మూవ్ అవుతున్నారు.
మనకు లభించబడిన దాని ప్రకారం, మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఎక్కడున్నా క్రమంగా ఉందాం. నీకు ఏది లభించిందో, ఏదోటి లభించిందని కాదు, దేవుడు ఏది లభింపజేశాడో, దేవుడు ఏది లభ్యమయ్యేటట్టు చేశాడో, దేవుడు ఏదైతే దొరికేటట్టు చేశాడో, అనగా దేవుడు ఏ సత్యమైతే బయలుపరిచాడో ఆ సత్యంలో ఉండండి. ఎందుకు లేనిపోయిన గొడవలు? ఏమంటే మేము మతం మార్చుకున్నామంటే ఎవరో ఒత్తిడి వలన కాదు, మా అంతటా మేము చేసుకున్నామండి. ఇది మా వ్యక్తిగతమైన విషయం అండి. ఇందులో పాస్టర్లో, ఇందులో వేరే వాళ్ళు యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. క్రైస్తవత్వంలోకి వచ్చి కూడా దిగజారిపోయిన వాళ్ళని, వెనకంజ వేసిన వాళ్ళని, పూర్వపు మతాలు ఆచరించే వాళ్ళని చూశాను నేను. వాళ్ళు దీంట్లో నుంచి వెళ్ళిపోయారని వాళ్ళ మనం ద్వేషించడం లేదు, వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాం. ఇతరులను ప్రేమించమనే దేవుని వాక్యం చెప్తుంది, ఇతరులను ద్వేషించమని చెప్పలేదు. ఇతరులు అంటున్నప్పుడు మిమ్మల్ని హింసించేవారు, ఇతరులు అంటున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, ఇతరులు అంటున్నప్పుడు మీకు శత్రువులుగా ఉన్నవారు, ఇతరులు అంటున్నప్పుడు ఇతర మతస్థులు, ఇతరులు ఎవరైనా కావచ్చు. ఇతరులు అంటున్నప్పుడు ఒక చిన్న మాట నేను కొంతకాలం క్రితం చదివినట్టు మాట. ఎవరో ఒకరు అడిగారు, రమణ మహర్షి గారిని అడిగారు, ఏమండి అదర్లు అంటే ఎవరు? హు ఆర్ అదర్స్? ఎవరండి అదర్స్? ఇతరులు అంటే ఎవరు? ఇతరులు ఎవరు లేరు. దేర్ ఆర్ నో అదర్స్. ఇతరులు అనబడిన వాళ్ళు లేరు. అంతా నువ్వు, అంతా నీలాంటి వారు, అంతా భగవత్ స్వరూపులైన వారు ఉన్నారు. కాబట్టి ఇతరులు ఏంటి? భగవంతుడు నీకు ఇతరుడు కాడు, భగవంతుడు నీకు పరాయివాడు కాదు, అందరూ నీ వాళ్లే. కాకపోతే ఒక వ్యక్తి నాకన్నా పొట్టిగా ఉన్నాడు అనుకుందాం, అతడు నాలాంటి వాడే కాబట్టి పొట్టుడు. నేనే పొట్టిగా ఉన్న నేను, అతను ఇంకో అతను అందంగా ఉన్న ఒకతను ఉన్నాడు, అతను నేను అందంగా ఉన్న నేను. ఇతరులు అంటే మనమే, మన యొక్క రిఫ్లెక్షన్సే, మన యొక్క ప్రతిబింబాలే. మనం చాలాసార్లు మనము ఇతరులు, నేను ఇతరులు అని వేరు చేస్తామేమో, కానీ మనం ఇతరులను వేరు చేయాల్సిన అవసరం లేదు. ఇతరులు ఎవరు లేదు, దేవనో అదర్స్. సరే, మనం వీటిలో కూడా వెళ్ళలేదు. మనం నేను ఆలోచించిన విషయాలు, ఆ మత మార్పిడికి ఉన్నటువంటి, మనం అనలైజ్ చేసినప్పుడు, విశ్లేషించినప్పుడు ఎందుకు వాళ్ళు మతాన్ని వదిలిపెట్టలేదు? యూదా మతాన్ని వదిలిపెట్టిన వాళ్ళు పిచ్చోళ్ళని మనం అనడానికి లేదు అంటే అన్ని జనులుగా ఉండి, రోమీయులుగా ఉండి యూదా మతాల్లోకి వచ్చారు. ఉదాహరణ, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో శతాధిపతి కొన్నేడు, అతను వెళ్ళివాడని మనం చెప్పడానికి. ఇథియోపియన్ రిలీజియన్, అది ఏ రిలీజియన్ మనకు తెలియదు. ఆ ఇథియోపియన్ రిలీజియన్ని వెంబడించినటువంటి నపుంసకుడు, అతడు యూదా మతం వైపు మొగ్గు చూపించాడు, ఆకర్షితుడయ్యాడు. అలాగని యూదా మతం యొక్క స్ట్రాంగ్ బిలీవర్ నేను అనడం లేదు. ఎక్కడో ఇథియోపియా ఉంటే యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసుకుంటున్నాడు. దాని ఫలితంగా ఏం జరిగింది? యూదా మతంలో సత్యాలు బయలుపరచబడలేదు. నూతనమైనది, యూదా మతానికి అతీతమైనటువంటి సత్యము, మతానికి అతీతమైనది, మతానికి డినామినేషన్కి అతీతమైనది. ఇటువంటి సత్యాన్ని అతను గ్రహించగలిగా అతను బాప్తిసం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. అతని గురించి మనం అలా ఆలోచించాం. మత మార్పిడికి కారణాలు ఏంటి? వారు శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ శ్రమల మధ్యలో వారు కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి, వాళ్ళు దాన్ని ఫేస్ చేసిన విధానాన్ని బట్టి, దాన్ని ఎన్కౌంటర్ చేసిన విధానాన్ని బట్టి, బర్నబా అనేటువంటి వ్యక్తి, వాట్ ఈస్ దిస్, దెర్ ఇస్ సంథింగ్ న్యూ, దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ రిలీజియన్, ఇన్ దిస్ వే అని భావించాడు. రెండోది సాక్ష్యాన్ని బట్టి, ప్రజల సాక్ష్యం, అపోస్తల యొక్క సాక్ష్యం. సాక్ష్యం అంటే వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల గురించి కాదు, యేసును గురించిన సాక్ష్యం. యేసును గురించి అంటే యేసు యొక్క తల్లి, యేసు యొక్క తండ్రి, యేసు యొక్క సోదరుల గురించి సాక్ష్యం కాదు, యేసు యొక్క పునరుత్థానముల గురించిన సాక్ష్యం. దేవుని స్తోత్రం. మూడోది సమూహపు సాహసాన్ని బట్టి, వాళ్ళంతా ప్రజలంతా ఇస్తున్నారు. ఏంటి దాతృత్వం? ఎప్పుడూ ఊహించని ఈ దాతృత్వం ఏంటి? వాళ్ళు ఊహించలేదు ప్రజలు ఇలా ఇస్తారని. అపోస్తలుడైన పౌలు అంటాడు, మాసిదోనియా వారు నిరుపేదలైనప్పటికీ ధారాళంగా ఇచ్చారంటాడు. మాసిదోనియా వాళ్ళు ఇచ్చిన దానికన్నా అధికంగా ఇచ్చారు మొదటి సంఘస్థులు, అనగా యెరూషలేములో ఉన్నటువంటి మొదటి క్రైస్తవులు. దశమ భాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దశమ భాగం కన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు, వర్ధిలను కొలిది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పూర్తిగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం.
మత మార్పిడి ఎందుకు జరిగింది? నిన్న మొన్న జరిగిన మత మార్పిడి గురించి కాదు. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో మొదటి శతాబ్దంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి, లేకపోతే మాస్ కన్వర్షన్స్ గురించి 3000, 5000 లేకపోతే ఒక్కొక్కరుగా ఫ్యామిలీస్గా ఇలా మారుతున్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సమానత్వం. సమానత్వం అంటే ప్రేమ. ప్రేమ ఉన్న చోట సమానత్వం ఉంటుంది. ప్రేమ లేకపోతే ప్రతీకారం ఉన్నప్పుడు సమరం ఉంటుంది. సమానత్వం ఎక్కడ ఉంటుందంటే ప్రేమ ఉన్న చోట. అక్కడ ప్రేమ లేదా సమానత్వం యొక్క సంహారం జరుగుతుంది. ఇక సమరమే, సంగ్రామమే, ఇంక యుద్ధమే, ఇంక గొడవే. సమానత్వం ఉందనుకోండి, నువ్వు నేను ఒకటైనప్పుడు ఇంక గొడవే ఉంది. లేదు, నీకన్నా నేను గొప్ప, వాళ్ళకన్నా నేను గొప్ప, ఆమె కన్నా గొప్ప నిరూపించుకోవడానికి చేస్తున్నాం మనం ప్రయత్నాలు. నేను అందరికన్నా గొప్ప అని చేయడానికే ప్రయత్నాలు చేస్తుంటాను. మనలో ఉన్నట్టు ఈగో, నేను అందరికన్నా తక్కువ కాదండి, నేను ఇక్కడున్న ఎవరికన్నా తక్కువ కాదు, నేను జనరల్గా పాల్ చెప్పాడు, నేను ఎవరికన్నా తక్కువని కాదు. కానీ అదే సమయంలో పౌలు మరొక మాట కూడా చెప్పాడు, నేను అపోస్తులందరికన్నా తక్కువ అని. ఏ ప్రమాణముతో నువ్వు తక్కువ వాడు అని చెప్పుకున్నావు పౌలు? ఏమండి, ఏ ప్రమాణం, ఏ బేస్ మీద, ఏ స్టాండర్డ్ ప్రకారం నేను తక్కువ వాడిని ఎక్కువ అని చెప్పుకుంటున్నావు? ఆయనకు అనిపించింది చెప్పాడు అంతవరకే తప్ప ఏదో ఒక ప్రమాణం ద్వారా, దైవికమైన ప్రమాణం ద్వారా చెప్పాడు అని అనుకోవడానికి లేదు. ఎక్కువ తక్కువ అని మనం ఆలోచిస్తాం. దేవుడు సమానత్వాన్ని గురించి ఆలోచిస్తాం. ప్రసంగించే నేను గొప్ప, ఈయనేటువంటి మీరు తక్కువ అని నేను ఆలోచిస్తానేమో. అసలు ఆయన ప్రసంగించింది మేము వినకపోతే ఆయన ప్రసంగించడంలో అర్థం ఏముంది? కాబట్టి ఆయన కాదు గొప్ప, మేము గొప్ప అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు గొప్ప? ఏమండి, ఇది మనం ఇదే కదా మన వివాదం. శిష్యుల మధ్యలో ఉన్నది 12 మంది శిష్యులు, 58 మంది శిష్యులు వెళ్ళిపోయారు. వాళ్ళ మధ్యలో ఉన్న ఆర్గ్యుమెంట్ చూడండి, మనలో ఎవరు గొప్ప? పేతురు ఏమైనా తగ్గాడా? లేదండి, మిగతా 11 మంది గొప్ప, నేను వేస్ట్ అని అన్నాడా? లేదా యోహానో, యాకోబో వీళ్ళెవరైనా తగ్గారా? ఎవరు తగ్గలా. ఈ 12 మందిలో ఏ ఒక్కరు తగ్గల. 12 మందిలో కాదు, 11 మందిలో ఏ ఒక్కరు తగ్గలేదు. ఇప్పుడు ఎవరు తగ్గాలి? వాళ్ళ గురువు గారు తగ్గారు. మీరందరూ గొప్పవాళ్ళేనండి. నేను మానవత్వంలోకి వచ్చాను, శరీరంలోకి వచ్చాను, నేను తగ్గించుకున్నాను. తాను ఇంకనూ దాసులుగా తగ్గించుకున్నాను. తగ్గించుకునే మనోభావం లేనోడు అసమానతలను సృష్టిస్తాడు. సమాజంలోనే, కుటుంబంలోనే ఎక్కడైనా అసమానతలు సృష్టిస్తాడు. మన మీద యేసు ప్రభువు చాలా చిరాకు పడుండొచ్చు, కోప్పడి ఉండొచ్చు, అసహనమే. ఏంటిది? మీలో ఎవరు గొప్ప? నేను ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు నంబర్ 1 గొప్ప ఎవరు, నంబర్ 2 గొప్ప ఎవరు, నంబర్ 3 గొప్ప ఎవరు, నంబర్ 4 గొప్ప ఎవరు చెప్తానని ప్రభు రేటింగ్సో ర్యాంకింగ్సో ఇవ్వలేదు. యేసు ప్రభు అటువంటిది చేయలేదు. ఒకవేళ యేసు ప్రభు డిక్లేర్ చేయడం, పోయిన సంవత్సరం, ఈ మొదటి సంవత్సరం ఇంతకాలం మీరు నాతో నడిచారు, ఈ సంవత్సరం రోజులు నేను పరిశీలించినప్పుడు మీ అందరిలో నంబర్ 1 పేతురు అండి, నంబర్ 2 యోహాన్ అండి, నంబర్ 3 యాకోబు అండి అని చెప్పాలి. ర్యాంకింగ్స్ ఇవ్వలేదు. మళ్ళీ 2వ సంవత్సరం అయ్యేసరికి, ఈ సంవత్సరం నేను అబ్జర్వ్ చేసేసరికి యోహాన్ నంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళాడు, పేతురు 2వ ప్లేస్లోకి వచ్చాడు, యాకోబు యథావిధిగా 3వ ప్లేస్ కాపాడుకున్నాడు. 3వ సంవత్సరం వచ్చేసరికి యోహాను పదిలంగా తన 1వ స్థానాన్ని కాపాడుకున్నాడు. 2వ స్థానానికి యాకోబు వచ్చాడు, 3వ స్థానానికి పేతురు దిగజారిపోయాడు అని ర్యాంకింగ్స్ ఇవ్వలేదు. లౌకికంగా ఇటువంటి ర్యాంక్స్ ఉంటాయి. మీరందరూ సమానమే, మీరందరూ ఒకటే అని ప్రభు చెప్తున్నాడు. సరే, మనం వీటి గురించి నిన్న ఆలోచించాం. ఈ సమయంలో మనం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు దేవుని స్తోత్రం, సపీరాతో ఏకమై ఆయన పొలమును అన్నాడు. నౌ ఏ మ్యాన్ నేమ్డ్ అననియాస్, హిస్ వైఫ్ సపీరా లైక్ వైజ్ సోల్డ్ దేర్ ఫార్మ్. సపీరా అంటున్నప్పుడు స్తోత్రం. The Aramaic can be translated Ananias together with his wife, who was famous for her beauty. ఆమె గురించి అరామిక్ తర్జుమాల్లో సపీరా అంటే
సౌందర్యవతి అని అర్థం. ఆమె సౌందర్యంగా ఉంది కాబట్టి ఆ పేరు పెట్టారని, ఆమె సౌందర్యాన్ని గురించి కూడా అరామిక్ తర్జుమాలో ప్రస్తావించబడింది. ఇప్పుడు ఆమె సౌందర్యం మనకు ప్రాముఖ్యమైన విషయం కాదు. సౌందర్యం ఉంటే మాత్రం లాభమే ఉంది. తన ప్రాణాన్ని కోల్పోయింది, తన శరీరాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తన సుందరమైన శరీరాన్ని విడిచిపెట్టి తన వికారమైనటువంటి ఆంతర్య జీవితంతో తన జీవితం ముగించుకుంది కదా. అననీయ అను ఒక మనుషుడు, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూస్తే అననీయ అను ఒక శిష్యుడు. అపోస్తల కార్యములు 23వ అధ్యాయంలో చూస్తే అననీయ అను ఒక ప్రధాన యాజకుడు. అన్నా కాయప అయిపోయింది. వాళ్ళ టర్మ్ తర్వాత వచ్చినటువంటి అననీయాస్ అనేటువంటి వేరొక వ్యక్తి. అంటే ముగ్గురు అననీయాలు మనం కనిపిస్తున్నారు. 5వ అధ్యాయంలో అననీయ ఒక మనుషుడు, ఇట్స్ కామన్ మ్యాన్, లే మ్యాన్. రెండోది అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అననీయ, అతను ఒక శిష్యుడు. ఇజ్రాయెల్ దేశంలో కాదు, సిరియా దేశంలో దమస్కస్లోని ఒక శిష్యుడు, దమస్కు పట్టణంలోని ఒక శిష్యుడు. అంటే ఈ అననీయాకి పరిచయం ఉందో మనకు ఉంటుందో లేదో మరి మనకు తెలియదు. మూడోది ప్రధాన యాజకుడైనటువంటి అననీయ. ఈ ప్రధాన యాజకుడైనటువంటి అననీయ ఈ అననీయాని గురించి వినుండొచ్చు, కలుసుకొని ఉండొచ్చు, వాళ్ళ మధ్యలో పరిచయాలు కూడా ఉండొచ్చు. అయినా అనవసరంగా ఆ కొత్త మతంలోకి వెళ్ళి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి బ్రదర్ అననీయ. ఇక్కడ ఒక అననీయాన్ని పోగొట్టుకున్నప్పటికీ దేవుడు దమస్కులో, సిరియా దేశంలో, ఇజ్రాయెల్ దేశం పక్క దేశంలో ఒక అననీయాను లేచాడు. ఒక అననీయ పోయాడు, ఒక అననీయ వచ్చాడు. ఒకరు పోతే ఒకరు వస్తూనే ఉంటారు. నేను పోతే ఇంకోరు వస్తారు, ఇంకోరు పోతే ఇంకోరు వస్తారు. ప్రభువు రాకడ వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. అననీయ అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు, ఒక మనిషి. అంటే ఆయన గురించి చెప్పాలంటే శిష్యుడను, లేదా ప్రార్థించేవాడును, లేదా విశ్వాసను, పరిశుద్ధులను, ప్రభునామంలో ప్రార్థించేవాడని, ఇలా రకరకాల పేర్లు చెప్పుకోవచ్చు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమును అమ్మాడు. హీ సోల్డ్ సమ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ అని రాయబడింది కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో. అంటే పొలాన్ని పూర్తిగా అమ్మాడని కాదు, పొలం కొద్దిగా అమ్మాడను, సగం ఉన్నాడో లేదా పూర్తిగా అమ్మాడో మనకు తెలియదు, లేదా ముక్కాలు భాగమో లేకపోతే ముప్పావు భాగమో ఎంత అమ్మాడో మరి మనకు తెలియదు. ఏదో సేల్ అనేది చేశాడు, అమ్మాడు. అమ్మిన తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి వారిద్దరూ ఏకమై అమ్మారు. కుటుంబంలో ఐక్యం, అది మన విషయం. యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబాల్లో చాలా మంది ఐక్యత, ఈ డబ్బు దగ్గరికి వచ్చేసరికి ఐక్యత మరింత ఘోరంగా దెబ్బతింటది. ఇంట్లో ఒక తల్లి తండ్రి ఉన్నాడు, తల్లి ఒక మాట చెప్తుంది, కొడుక్కి ఎక్కువ ఇద్దామని అంటది. కొడుకేనండి కుమార్తెకి ఇవ్వాలి కదా అని ఇచ్చినంత దాంతో సర్దుకోపోయేవాడు లేరు, ఇంకా కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కడ కావాలి? ప్రాపర్టీ ఒక 50 లక్షలు అయితే మనము అవతల వ్యక్తి లేదా మన సోదరుడు మన సోదరులు అడిగిన దానికన్నా మనం 23, 24 దాటింది అనుకోండి, ఏంటి పరిస్థితి? 53, 54 లేదా 60 వచ్చింది. మనం ఉన్నది 50 అయితే 60కి మనం ఎలాగా దానికి తగ్గ అంచనాల్లో ఉంటాం? మనం జాగ్రత్తగా ఆలోచించండి. వారు పొలాన్ని అమ్మారు, ఏకమై పొలాన్ని అమ్మారు. వాళ్ళ మధ్యలో ఉన్న ఐక్యతను మీకు జ్ఞాపకం చేయడానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 31వ వచనం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ఒకటి ఏకమై పొలం అన్నారు, సరే బానే ఉంది. వారు ఏకమై ప్రార్థించారు. నెంబర్ 1. అననీయ సఫీరా అనే మాట ఇక్కడ లేదు, కానీ వాళ్ళు లేరు అని మనం అనలేము. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రక్షించబడిన వాళ్ళుగా, ఆ సంఘములో చేరిన వారుగా, యూదా మతాన్ని విడిచిపెట్టిన వారిగా, సువార్తను విన్నవారిగా, పేతురు చెప్పిన ప్రసంగం విన్నవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏకమై ప్రార్థించారు. భార్యాభర్తలు ఒక కుటుంబము ఏకంగా ప్రార్థించాల్సిన అవసరం. ద యూనిటీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఐక్యత కలిగి ఉండాలి ఒక కుటుంబం.
రెండోది ఏకమై బోధించారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము చివరి భాగంలో ఎవరు అని మనం ఆలోచిస్తే, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారిలో కొందరు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని కాదు. జాగ్రత్త చదవాలి అక్కడ. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. అనగా అననీయ బోధించారు, సఫీరా కూడా బోధించారు. ఖచ్చితంగా బోధించిందని నేను అనలేదు, దీన్ని ఆధారంగా చేసుకుని బోధించే అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మీరు అనొచ్చు స్త్రీలు మౌనంగా ఉండాలని కదా, ధర్మశాస్త్రం ఇలా చెప్తుందేమో. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క అండర్లో లేరు, వాళ్ళు కృపా ఆధీనంలో ఉన్నారు, ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. ఆ స్త్రీ ప్రసంగించుండొచ్చు, ప్రసంగించే అవకాశం ఉండొచ్చు, ఆమె మంచి ప్రసంగ శాస్త్రాన్ని చదువుకుని వచ్చిందని నేను అనడం లేదు. అందరూ దేవుని వాక్యం బోధించారు అంటే పుల్పీట్ మీద అలా వేదికల మీద నిలబడి వాక్యం చెప్పారని కాదు, ఒకరి వ్యక్తిగతంగా ఏదేమైనప్పటికీ వాళ్ళందరూ వాక్యాన్ని వాళ్ళు ఏకమై బోధించారు. అకుల ప్రిస్కిలాలు పరిచర్య చేసినట్లుగా వీళ్ళు కూడా ఏకమై బోధించుండొచ్చు. చేశారు, ఎక్కువ కాలం చేయలేదు, కొంతకాలం చేశారు, తర్వాత చనిపోయారు, అది వేరే. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ దేవుని స్తోత్రం లేదు. విశ్వసించిన వారందరూ, వారు కొందరని కాదు, వాక్యమును పరిశుద్ధాత్మ చేత నిండిన వారందరూ వాక్యమును బోధించారు. విశ్వసించిన వారందరూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారని కాదు, వాళ్ళు తనుకుంటున్నారని కాదు, వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు, ఏకంగా ఉన్నారు, యూనిటీలో ఉన్నారు. అవిశ్వాసం ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో అనైక్యత ఉంది. ఎప్పుడైతే విశ్వాసం ఉందో వాళ్ళ మధ్యలో సఖ్యత ఏర్పడింది. విశ్వాసము మనల్ని కలుపుతుంది. విశ్వాసం అనే మనందరినీ కలిపేటువంటిది. రెండు ఇటుక రాళ్ళకి మధ్యలో మన సిమెంట్ పూసి దాన్ని సెట్ చేస్తాం. అలా సెట్ చేసి ఒక గోడ కడతాం. అనగా ఇద్దరు విశ్వాసుల మధ్యలో, ఇద్దరు దేవుని బిడ్డల మధ్యలో విశ్వాసము, ప్రేమ, ప్రార్థన, పరిశుద్ధత అనే వాటి చేత కట్టబడుతుంది ఒక గోడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, వాళ్ళు ఏకమై ప్రార్థించారు. రెండు, ఏకమై బోధించారు. మూడోది, వారు ఏకమై విశ్వసించారు. వాళ్ళు విశ్వసించిన వేరు విషయాలు విశ్వసించలేదు. వాళ్ళ విశ్వాసంలో కూడా సారూప్యత ఉంది. వాళ్ళు సేమ్ యేసును, యేసు పునరుత్థానాన్ని విశ్వసించిన వారందరూ ఏం విశ్వసించారనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. సాతాను నీ హృదయమును, అనగా కేవలము అననీయ యొక్క హృదయాన్ని మాత్రమే సాతానుడు ప్రేరేపించాడు అనుకోవడం లేదు, సఫీరాన్ని కూడా ప్రేరేపించలేదా? ఖచ్చితంగా. వాళ్ళిద్దరి మధ్యలో యూనిటీ ఉంది, మంచిదే. భౌతికమైన విషయాల్లో యూనిటీ ఉంది, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా యూనిటీ ఉంది. ఇక్కడ మోసం చేసే విషయంలో కూడా వాళ్ళ మధ్యలో వాళ్ళు ప్రేరణ పొందడంలో కూడా ఏకమై ప్రేరణ పొందారు. ఒకటి, ప్రభు ద్వారా ప్రేరణ పొందవచ్చు. రెండు, సాతాను ద్వారా ప్రేరణ పొందారు. మూడోది, దేవుని బిడ్డ అయినటువంటి బర్నబాస్ లేకపోతే మరి ఇతరులు ఇవ్వడాన్ని బట్టి, వాళ్ళ యొక్క దాతృత్వాన్ని బట్టి ప్రేరణ పొందారు. మన కుటుంబాల్లో కూడా ఏకమై ప్రార్థించడం, ఏకమై బోధించడం, ఏకమై విశ్వసించడం, ఏకమై మనం ప్రేరణ పొందడం జరగాలి. మన ఈ కుటుంబంలో కనిపించిన ఐక్యత మనందరి కుటుంబాల్లో కనిపించింది. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.